కర్ణాటకలో ఈ బుజ్జగింపు చర్యలు ఏ స్థాయికి చేరినాయి అంటే ముస్లింలకి ఇదే మన ఆయన కేసీఆర్ గారు గనక ఇంతకుముందు చెప్పినట్టు ఆంధ్ర వాళ్ళకి కాలికి ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తానని ఆయన తీయలేదు కానీ కాబట్టి గుచ్చలేదు ఆయన అంతవరకు సంతోషం. కర్ణాటకలో అట్లాంటి స్థితిలోనే కాంగ్రెస్ పార్టీ ఉంది. అక్కడ జరిగింది ఏంటంటే ఫాజిల్ అనేటటువంటి అతన్ని మర్డర్ చేశారు. ఆ మర్డర్ చేసినటువంటి దాని మీదన అదేదో హిందువులని చూపెట్టడానికి హిందూ సంఘాలని చూపెట్టే ప్రయత్నంలో భాగంగా దాని మీద రచ్చరచ్చ చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 25 లక్షల రూపాయలు పరిహారం ప్రకటించి డబ్బులు కూడా ఇచ్చేసింది వాళ్ళ కుటుంబానికి. తద్వారా ఆ ప్రాంతంలో ముస్లింల యొక్క అభిమానాన్ని పొందే ప్రయత్నం చేసింది. అదే సందర్భంలో బాధ్యులు ఎంత వాళ్ళనైనా అరెస్ట్ చేస్తారు. సీన్ కట్ చేస్తే ఈ మర్డర్ చేసింది ఫాజిల్ సొంత సోదరుడు అదిల్. దానికి 3 లక్షల రూపాయలు సుపారీ ఇచ్చాడు అన్నటువంటి విషయం బయటపడింది. ఏదైతే సుహాస్కి సంబంధించినటువంటి మర్డర్కి 3 లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ఇచ్చాడు. అంటే ఈ ఫాజిల్ డెత్ ద్వారా 25 లక్షల రూపాయలు తీసుకున్నటువంటి అదిల్ ఆ డబ్బుల్ని సుహాస్ మర్డర్కి వాడాడు. ఏదైతే గో సంరక్షకుడైనటువంటి సుహాస్ మర్డర్కి వాడాడు. ఇది ఇప్పుడు తాజాగా బయటపడ్డటువంటి అంశం. ఈ ఫజిల్ని చంపించిన సుహాస్ అనేటటువంటి నమ్మకంతో ఇతను ఈ పని చేశాడు అన్నటువంటిది ఇక్కడ కీ పాయింట్.